ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ వార్తల్లో ఉంది. ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద అమెరికా చేసిన స్ట్రైక్స్ని ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అని పిలుస్తున్నారనమాట. ఇస్ఫహాన్, ఫోర్దో, నతాంజ్ ఈ 3 న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద కంప్లీట్గా ఇరాన్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఆపడానికి, ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడానికి అమెరికా 18 అవర్స్ కాంప్లెక్స్ మిషన్, హై రిస్క్ మిషన్ అని చెప్పొచ్చు. అదే ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అనమాట. ఇది చాలా డెలిబరేట్గా, ప్రిసైజ్గా ఒక సర్ప్రైజ్ అఫెన్స్, ప్రపంచానికి ఒక సర్ప్రైజ్ అనమాట. అంటే ఈ జెట్స్ కానీ ఇవన్నీ కూడా లో ప్రొఫైల్లో ఫ్లై అవుతూ ఎయిర్లోనే ఫ్యూయల్ నింపుకుంటూ ఇరాన్ దాకా వచ్చాయంట. అంటే ఎవరికి అర్థం కాకుండా, విత్ ఎక్సెప్షనల్ స్కిల్ అండ్ డిసిప్లైన్ అనమాట. ఎందుకు ఇదంతా అంటే ఇరాన్కి ఒక భయం చెప్పడానికి. మనందరూ తెలుసు, ఇరాన్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రపోజ్ లెవెల్ కన్నా యాక్సెప్టెడ్ లెవెల్ కన్నా ఎక్కువ తీసుకెళ్తుంది కాబట్టి దాన్ని ఆపడానికి అమెరికా ప్రయత్నం అనమాట. అయితే ఇరాన్ అంటది ఇది మా సోనిటీ మీద అటాక్ అని చెప్పి. అమెరికా కంప్లీట్గా ప్రాపర్ ఎగ్జిక్యూషన్తో మల్టిపుల్ డొమైన్స్తో చాలా జాగ్రత్తగా కోఆర్డినేట్ చేస్తూ అటాక్ చేసింది. అంటే శుక్రవారం శనివారం మధ్య అర్ధరాత్రి పూట జరిగింది కాబట్టి, మిడ్ నైట్ జరిగింది కాబట్టి దీనికి మిడ్ నైట్ హ్యామర్ అని పేరు పెట్టారనమాట. దీనిలో B2 జెట్స్ వాడారు, సబ్మెరైన్స్ వాడారు, ఇవన్నీ చాలా వాడారనమాట. దాదాపు 18 గంటల పాటు అమెరికా క్యారీ చేసిన ఈ మిషన్ అనమాట. ఇదే ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్.